అధికార పార్టీ వైసీపీతో విభేదించి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కోటమిరెడ్డి సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాప కింద నీరులా చక్రం తిప్పుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రజల మధ్యన ఉంటూ టీడీపీ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో అటు టీడీపీ లక్ష్యాలతో పాటు కోటమిరెడ్డి సోదరుల సత్తా చాటుకునేలా పావులు కదుపుతున్నారు. టీడీపీ దిశానిర్దేశం, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి పనితీరు నచ్చిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకుంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35, 12 డివిజన్ల పరిధిలో నుంచి భారీగా పలువురు టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 35వ డివిజన్ కు చెందిన తూమాటి మునిరెడ్డి, చీపినాపి రవి, దండూరి మణిరత్నం, షేక్ అన్వర్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా 12వ డివిజన్ వావిలేటుపాడు ముస్లింపాలెంకు చెందిన మహమ్మద్ సికిందర్, వారి మిత్ర బృందం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా కోటమిరెడ్డి బ్రదర్స్ భరోసా ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో 35వ డివిజన్ నుంచి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచలనాయుడు, డివిజన్ అధ్యక్షులు చంద్రనాథ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు రవి, నేతలు మస్తాన్, షంషుద్దీన్, మురళి, అంకేష్, ప్రసాద్, అలాగే 12వ డివిజన్ నుంచి తలపల జయవర్ధన్, చింతా ప్రభాకర్ రెడ్డి, మావిళ్ల మధుసూదన్ రెడ్డి, కరిముల్లా, కుంచాల విజయభాస్కర్ రెడ్డి, గౌస్ అహ్మద్, రఫీ, ఎస్డి అహ్మద్, ఫారూక్, షాహిద్, మున్నా, ఆసిఫ్, షరీఫ్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. 35వ డివిజన్కు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీసులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారు మున్రెడ్డి గారు, అదేవిధంగా రవి గారు, మున్రత్నం గారు, రాజు గారు, అన్వర్ గారు, మిగతా వారి మిత్ర బృందం, అదేవిధంగా వారి బంధువులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున్న పరిస్థితుల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇటీవల ఈ జిల్లాలో యువనేత శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు ఏదైతే మినీ మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో కూడా మహిళలకు ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటి పట్ల ఆకర్షితులై ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దానిలో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ఆప్యాయత, శాసనసభ్యులుగా తిరిగి మూడోసారి సేదరెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఎన్నుకోవాలనే ఈ మూడు కలగలిపి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి విరివిగా పార్టీలోకి చేరుతున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో చాలా చేరికలు కూడా ఉంటాయి. అందరినీ కొత్త పాత కలయికతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అందరం కూడా పనిచేస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడున్న ప్రతిపక్షంలో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులందరినీ కూడా గౌరవంగా చూసుకుంటామని తెలియజేస్తూ వారందరికీ కూడా మా స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాం. నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు 35వ డివిజన్లో ఒక 100 మందికి పైగా కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇలా జాయిన్ అవుతున్నారంటే, వాళ్ళకి కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళు చూపించేటువంటి ఆదరణ చూసి మేము ముగ్ధులై వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి మనిషికి దేశంలో ఒక పిచ్చి ఉంటుందండి. పిచ్చి అంటే ప్రేమ.
కోటమిరెడ్డి శ్రీధర్ అన్న అలాగే గిరణ్ వాళ్ళకు కూడా ఒక పిచ్చి, ప్రజాసేవ చేయడమే వాళ్ళకి పిచ్చి. నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతోనే తిరుగుతుంటారు. దానికి ఇన్స్పైర్ అయ్యి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కోటమిరెడ్డి శ్రీధర్ అన్న సైన్యంలో నేను ఒక సైనికుడిలా పనిచేస్తున్నానని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 12వ డివిజన్ ముస్లింపాళెం నుంచి కర్ముల్లా ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎండి సికిందర్, సయ్యద్ అహ్మద్, ఎఫ్ షాహిద్, ముజామిల్, సయ్యద్ షరీఫ్, రఫీ, షారూక్, ఆసిఫ్ తదితరులు వాళ్ళందరూ కూడా, ఇంకా మా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా, గిరిధర్ రెడ్డి గారు వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటారు. వాళ్ళకి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు 12వ డివిజన్ వావులేట్పాడు ముస్లింపాలెంలో మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఈరోజు ముస్లిం యువత అనేది పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మన సికిందర్ గారు, అదేవిధంగా ఫారూఖీ, షాహిద్ గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కలిసి మన టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చేరడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే కార్యాలయం తరఫున అన్ని విధాలుగా భరోసా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటారని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఏ ఇబ్బందులు వచ్చినా ఏమున్నా కానీ మనం పార్టీ పరంగా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది.